హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈ వీడియోలో కమ్మని మంచి రుచికరమైన పాతకాలపు వంట చింత చిగురు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చింత చిగురు వలన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో ఫైబర్, కాల్షియం, సి విటమిన్ ఎక్కువగా ఉంటాయి. ఈ పచ్చడిని వేడి అన్నంలో వేసుకొని కొంచెం కనుక నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు ఇంకా మాటలు ఉండవండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం లేకుండా తయారీ విధానం చూసేయండి. ముందుగా ఇక్కడ నేను చింత చిగురు తీసుకుంటున్నానండి. ఇప్పుడే దీన్ని ఫ్రెష్గా చెట్టు నుండి కోసుకొచ్చి శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరపెట్టాను. ఇలా ఉంది. ఒకవేళ మీరు మార్కెట్లో కొనే పని అయితే చూసుకొని బాగా లేతగా ఉన్న ఆకు తీసుకోండి. తీసుకొచ్చిన తర్వాత అందులో ముదురు కొమ్మలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసేసి శుభ్రంగా కడిగి కొంచెం తడిపోయే వరకు ఒక 5 to 10 minutes ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను 12 ఎండుమిర్చి తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా తుడిచి తొడిమెలు తీసేసి ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగానే చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూను మెంతులు వేసుకోండి, కొంచెం సరిపోతాయండి. 1/2 స్పూను ధనియాలు. పచ్చడి మంచి రుచిగా రావడం కోసం 2 స్పూన్లు తెల్ల నువ్వులు, 1 స్పూను పచ్చిపప్పు కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చి ఇవన్నీ కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి ఈ విధంగా కలర్ మారి వేగుతాయండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మరలా అదే కడాయిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగానే ఆరబెట్టుకున్న చింత చిగురు వేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించండి. ఇది త్వరగా వేగిపోతుందండి, కడాయికి అంటుకుంటుంది. అలా అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం వేయించండి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇందులో మనం చింతపండు ఏమీ వాడమండి, చింత చిగురే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక మీడియం సైజ్ టమాటా బాగా పండినది తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక్క టమాటా వేసాము అంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కడాయికి అంటుకోకుండా కలుపుకుంటూ టమాటా మెత్తబడేంత వరకు ఉడికించండి. చూడండి, టమాటా మనకి ఇక్కడ మెత్తబడిపోయిందండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారేలోపు ఒకసారి ఎండుమిర్చి, నువ్వులు కూడా చెక్ చేసుకుందామండి. చూడండి, ఎండుమిర్చి, నువ్వులు కూడా మనకి ఇక్కడ పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిపోయిన నువ్వులు, పచ్చిపప్పు మొత్తం కూడా వేసేయండి. ఆ తర్వాత 5-6 చిన్నులపాయలు కూడా వేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడే ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పల్స్ మోడ్లో 2-3 సార్లు తిప్పారు అంటే మనకి కొంచెం బరకగా గ్రైండ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను మిక్సీ పట్టానండి. ఇలా కొంచెం బరకగా ఉంటే పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుందండి, మరీ మెత్తగా అవసరం లేదు. ఇందులోనే ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న చింత చిగురు, టమాటాలు కూడా వేసుకోండి. మరలా మూత పెట్టి పల్స్ మోడ్లో 3-4 సార్లు తిప్పారు అంటే పచ్చడి మనకి పర్ఫెక్ట్గా రోట్లో నూరిన విధంగానే మనకి రెడీ అవుతుందండి. ఇందులో నీళ్ళు ఏమీ పోయకూడదు. నీళ్లు వాడకుండానే పచ్చడి మనకి చక్కగా రెడీ అవుతుంది. చూడండి, మంచి స్మెల్తో చక్కగా రోట్లో నూరిన విధంగా వచ్చిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఇంకా పోపు కూడా అవసరం లేదండి. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే వేసుకోండి, ఇది ఇలాగే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి.